ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, కన్సల్టెంట్, చీఫ్ డైటీషియన్, ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ వో. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మధ్యకాలంలో వింటున్న మారిమోగిపోతున్న పేరు వచ్చేసి బ్లడ్ ప్రెషర్, నథింగ్ బట్ బీపీ, హైపర్ టెన్షన్. ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి, అవి రానేకి ముఖ్య కారణాలు ఏంది? ఒకటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైపర్ టెన్షన్ ఎక్కువ ఎవరికి వస్తుంది, నథింగ్ బట్ బీపీ ఎవరికి వస్తుంది అంటే ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ టెన్షన్ పడుతున్న వాళ్ళకి కానీ, లేదంటే ఇప్పుడు వాళ్ళ జాబ్ ప్రెషర్స్ వల్ల ఎవరైతే బాగా ఫీల్ అవుతారో స్ట్రెస్కు, వాళ్ళకి హైపర్ టెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి, వాళ్ళు కొంతమంది ఉప్పు బాగా తీసుకుంటుంటారు, తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటారు, వాళ్ళకు కూడా హైపర్ టెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి, మళ్ళీ హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే నథింగ్ బట్ లేటర్ ఆన్ బీపీ పెరిగి వాళ్ళకు గుండె సమస్యలు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆ గుండె సమస్యలు ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ వస్తాయో అప్పుడు వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, హార్ట్ హెల్త్ రిగార్డింగ్స్ రావడం జరుగుతుంది. అందుకు కొంచెం వాళ్ళు సాల్ట్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకుంటూ, ఇంకోటి బెవరేజెస్ కానీ, నథింగ్ బట్ కూల్ డ్రింక్స్ లైక్ థమ్స్ అప్, పెప్సీ, మిరిండా, ఇట్లా ఏవైతే కూల్ డ్రింక్స్ ఉంటాయో అవి కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో కూడా సోడియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి, కొంతమంది మనం మాట్లాడినా కూడా ఊకనే కోపం అవుతుంటారు. నాకు అది కోపం అనుకుంటారు కానీ అది అబ్జల్యూట్లీ అది ఒక బీపీ అని చెప్పడం జరుగుతుంది. సడన్గా వాళ్ళకు ఒక్కోసారి వాళ్ళ ప్రెషర్స్ వల్ల లేదా వాళ్ళ టెన్షన్స్ వల్ల బీపీ అనేది రేజ్ అవుతుంది, కానీ అది కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే మనకు హార్ట్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి, వాళ్ళు ఎలాంటి ఇప్పుడు నథింగ్, అందుకే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ కానీ, రాడిష్ కానీ, టొమాటో కానీ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ అవ్వడం వల్ల మన బాడీ అనేది కంట్రోల్ అవుతుంది. ఏది తీసుకున్నా కూడా, ఏం వచ్చినా కూడా, ఇది ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, ఏది వచ్చినా మన బాడీ తట్టుకోవాలి. లేదా మనం ఇప్పుడు ఏది హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ వెళ్తే ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. కొన్ని ఇంజెక్షన్స్ కొందరికి పడవు. దాని నుంచి పోరాడాలంటే కూడా మన బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉండాలి. అది ఉండాలంటే మంచిగా ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో, ఎప్పుడైతే డైట్, ఎక్సర్సైజ్ ప్రాపర్గా ఉంటుందో అప్పుడు మనకు బీపీ అనేది కంట్రోల్కి రావడం జరుగుతుంది. ఇంకోటి, బీపీ ఎంత కంట్రోల్గా ఉంచుకుంటే అంత మంచిదని చెప్పడం కూడా జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకోటి, దానికి మనం చూసుకున్నట్టయితే బీపీ కంట్రోల్ కావాలంటే ఒకటి మెయిన్గా వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ వచ్చేసి యోగా కానీ, ప్రాణాయామాలు కానీ, ఎక్సర్సైజ్ లైక్ ఇప్పుడు వాకింగ్ అవ్వచ్చు, జాగింగ్, రన్నింగ్, కార్డియో, జుంబా ఏదైనా కానీ ఇట్లాంటివి తీసుకోవాలి. ఇంకోటి, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు నైట్ టైం యోగా చేస్తే కూడా మంచిది, నథింగ్ బట్ మెడిటేషన్ చేస్తే మంచిది, ధ్యానం. ఎందుకంటే వాళ్ళ బాడీ కానీ వాళ్ళ మైండ్ కానీ పీస్ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని డిస్ట్రాక్షన్స్ అనేది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో. సో అందుకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు బీపీతో పాటు బీపీ నుంచి వచ్చే సమస్యల నుంచి కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.